హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఇది మరో ట్రెడిషనల్ వంటకం అండి. మన పూర్వీకులు ప్రోటీన్ అని తెలుసో తెలియదు కానీ దీన్ని చేసుకుని తినేవారు. దీనికి ముందు రోజు రాత్రి ఒక 1/2 కేజీ కాబూలి శనగలు లేదా నల్ల శనగలు నీళ్లలో నానబెట్టుకుని మర్నాడు ఉదయం నీళ్లు తీసేసి దాన్ని నీళ్లు పోయకుండా ఇలా మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బి పెట్టుకున్నాక కూరకి కావలసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు తరిగి పెట్టుకోవాలి. ఈ కూరకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది, అలాగే వెల్లుల్లిపాయలు కూడా. ఇప్పుడు కుక్కర్లో నీళ్లు పోసి ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆ శనగ మిశ్రమాన్ని కుక్కర్లో పెట్టి వెయిట్ పెట్టి ఒక 5 కూతలు లేకపోతే ఒక విజిల్ వచ్చాక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ అయ్యేలోపు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకుని అందులోకి ఎండుమిరపకాయలు, ఆవాలు చిటపటలాడాక మినప్పప్పు కాస్త వేగాక జీలకర్ర వేసుకున్నాక ఒకసారి పోపుని కలుపుకుని ఒక 1/2 స్పూను ఇంగువ వరకు వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మరొకసారి పోపుని కలిపి ఆ పైన అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఇది అమెరికాలో చేసిన కూర కాబట్టి ఇక్కడ వెల్లుల్లి కొంచెం లావుగా ఉండి వేగడానికి టైం పడుతుంది. అందుకనే నేను సన్నగా తరిగి వేసుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఎర్రగా వేగాక పైన తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఆ పైన కూరకి తగిన మొత్తం ఉప్పు ఉల్లిపాయల మీదే వేసేసుకోవాలి. పైన పసుపు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు వేసిన ఉల్లిపాయలకి నీరు రావడం జరుగుతుంది. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగల మిశ్రమం ఆరి ఉండుతుంది. ఇప్పుడు దీన్ని చేత్తో ఏమైనా ఉండల్లాంటివి ఉంటే కనుక ఇలా విప్పేసుకుని మొత్తం పొడి ఆడుతూ చేసుకుని ఆ పొడిని ఈ సగం ఉడికిన ఉల్లిపాయల మీద వేసి ఒకసారి పైన కింద బాగా కలుపుకొని పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన అన్ని ఫ్లేవర్సు ఈ శనగల మిశ్రమానికి పట్టుకుని కూర చాలా రుచిగా ఉంటుంది. యాక్చువల్గా ఇది కూరలా కంటే కూడా స్నాక్లా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. థ్యాంక్ యూ.